At the top, Burj Khalifa, ascend to the world's tallest tower. 124th ఫ్లోర్ కి ఒక ఫ్లోర్ డౌన్. దుబాయ్ ఫ్రేమ్ మనం చాలాసార్లు అయితే చూస్తున్నాం దీన్ని. అయితే ఇప్పుడు మనము ఫ్యూచర్ మ్యూజియం దగ్గర వచ్చినాము. టెక్నాలజీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ వినయ్. అయితే ఈరోజు డే 2 మాది వచ్చేసి ఈరోజు దుబాయ్ సిటీ టూర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మా క్యాబ్ అయితే ఆల్రెడీ కింద వచ్చింది. నేను లాస్ట్ వీడియోలో 35,000 అని చెప్పాను కదా, అది ఓన్లీ నేను రాంగ్ చెప్పాను. సఫారీకే కాదు, అది సఫారీకి అండ్ దుబాయ్ సిటీ టూర్కి రెండింటికి కలిపి అండ్ ఇంక్లూడింగ్ టికెట్స్తో సహా ఎక్కడెక్కడైతే ఎంట్రీ టికెట్స్ ఉన్నాయి అక్కడక్కడ వాళ్ళే కట్టేసి మనకి ఆ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అదే నేను మళ్ళీ ఒకసారి ఇందాక రివైజ్ చేస్తుంటే వీడియో నేను ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అయితే ఈరోజు మనం దుబాయ్ సిటీ చూస్తున్నాము. కమ్ ఆన్, లెట్స్ గో. అయితే మనం అయితే ఇప్పుడు ట్రిప్కి స్టార్ట్ అవుతున్నాము. మన వెహికల్ కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు మీ అందరికీ ఒకటి చూపిస్తా అన్న. చూడన్నా, ఇటు చూడు. కమ్ టు దుబాయ్. సో అమ్మా, కానీ ఇక్కడ కూడా మంచి టైమింగ్ సెన్స్ ఉంది అందరికి. ఇప్పుడు ట్రాఫిక్ కానీ సిగ్నల్స్ పాటించడం కానీ. ఒక సింగిల్ అపార్ట్మెంట్లకి వెళ్ళి వస్తుండే కదా పొద్దున ఒక ఆయన. నేను దాని ఎంట్రన్స్ ఇట్లా ముందుకు పోనే కార్ ఆపేసి నేను పోయేంత వరకు. మనకి నిన్న కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయింది. ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తుంటే మనం ఎంత స్పీడ్ అని ఈ కార్ ఆపేస్తున్నారు జీబ్రా క్రాసింగ్ దగ్గర. అక్కడ చాలా బాగుంది ఆ సిస్టమ్. క్రాసింగ్ నార్మల్ దగ్గర కూడా ఆపుతుంది, నాట్ ఈవెన్ నార్మల్ దగ్గర కూడా ఆపుతున్నారంట. వెరీ గుడ్, మంచి సిస్టమ్ ఉంది ఇక్కడ. అండ్ మనం ఆల్మోస్ట్ నిన్న కూడా ఇదే రూట్లో వచ్చినాం కదా, ఇట్లా వచ్చినాం అంతే. మనం ఇంకొక 5-10 మినిట్స్లో రీచ్ అయిపోతాం బుర్జ్ ఖలీఫాకి. మనం అక్కడ టాప్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఈరోజు. మనము బుర్జ్ ఖలీఫా వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలా. అండ్ ఇది మా టికెట్ కనిపిస్తుందా? ఇది మా టికెట్ ఇద్దరికి. అండ్ ఈ టికెట్ నిన్ననే స్లాట్స్ ఉంటుంది, సేమ్ మన పాస్పోర్ట్ స్లాట్స్ ఎలా బుక్ చేసుకుంటాం నార్మల్గా చెప్పాలంటే. ఇది ఒక 1 డే ప్రయర్ టైమ్ డేట్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. మన స్లాట్ వచ్చేసి 11 o'clock. మరి అక్కడ ఎంతసేపు ఉండొచ్చో అది తెలియదు. ఈ కార్ అయితే మనతోటి 5 hours ప్యాకేజ్. ఇది 5 hours ఉంటుంది. भाई किधर किधर जाएगा आज अपन जाएगा बुर्ज खलीफा, उसके बाद में बुर्ज अरब जाएंगे, दुबई मरीना जाएंगे, ओके, एटलांटिस जाएंगे, और अपना मोनो रेल है उसमें भी एंजॉय करना है. ये पूरा व्यू देखेगा. फ्यूचर म्यूजियम. हाँ, फ्यूचर म्यूजियम तो अभी क्रॉस करेंगे रास्ते से, वापसी में आके फोटो लेंगे उससे. ओके ओके. हाँ, दुबई फ्रेम भी देखेंगे. दुबई फ्रेम अभी जाएंगे तो इधर से दुबई फ्रेम से वापसी में आके फोटो लेंगे. अभी बुर्ज खलीफा हाँ, टाइम नहीं है ना अभी. टाइम नहीं है. उसके बाद में जो पाम वगैरह घूम के लास्ट में आएंगे, फोटो लेंगे इसका. ओके. फ्यूचर म्यूजियम का ఓకే, లాస్ట్ में होगा. విన్నారు కదా, కొన్ని పేర్లు మనకు తెలుసు. అట్లా బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్, మెరీనా అండ్ ఇంకోటి పామ్ ఐలాండ్, బుర్జుల్ అరబ్ అంట. ఓకే భాయ్, बुर्ज अरब बड़ा होटल है, बीच. ఓకే 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 ఓకే. అది ఒక 7 star హోటలేనా? ఓకే ఓకే, అది కూడా చూపిస్తా ఉంటాను. ఓకే, వెరీ గుడ్, లెట్స్ గో. ఫ్రేమ్, దుబాయ్ ఫ్రేమ్ మనం చాలాసార్లు అయితే చూస్తున్నాం దీన్ని. ఇప్పటికీ డే 1 ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు, నిన్న ఈరోజు డైలీ మేము చూస్తూనే ఉన్నాం దీన్ని. ఇది ఎటు పోయినా దీని నుంచో పోతున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడైతే ఇంత క్లోజ్గా చూడడం ఇప్పుడే ఫస్ట్ టైం. ఇంత క్లోజ్గా అయితే చూడడం.
ఖలీఫా. మబ్బులో ఉంది, మబ్బులో కనిపిస్తుంది మీకు కెమెరాలో అయితే. కనిపిస్తుందో కనిపిస్తలేదో అర్థం కావట్లేదు. కనిపిస్తుంది ఇక్కడ ఇది. ఇది దుబాయ్ మాల్ అండ్ అది बुर्ज खलीफा. బుర్జ్ ఖలీఫా. Burj Khalifa, the tallest building on the planet. దుబాయ్ మాల్. మనమైతే పార్కింగ్కి ఎంటర్ అయిపోయాము బిల్డింగ్లోకి, బుర్జ్ ఖలీఫా బిల్డింగ్లోకి. ఇది దుబాయ్ మాల్. దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా కనెక్టింగ్ ఉంటుంది లోపల నుంచి. ఓకే, పార్కింగ్ చూడండి ఎంత ఉందో, బాగుంది. మనమైతే వచ్చేసాం ఇక్కడికి, బుర్జ్ ఖలీఫా. మేము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చూద్దాం ఎట్లా ఉంటుందో అసలు. ఏంది చెకింగ్, టికెట్స్ ప్రాసెస్, చాలా హ్యూమిడిటీ ఉంది. ఇప్పుడైతే మనం వెళ్తున్నాము. రిచర్డ్ అయితే ముందు వెళ్తున్నాము. బ్రో చూసి అయితే ముందు పోతున్నారు. లిఫ్ట్ ఇయర్ లిఫ్ట్లో జీలో ఉన్నాము. మనం వెళ్ళేది ఎక్కడికి? కిదర్ జరే భాయ్ ఇస్పే జీ जी मिल जाएगा. జీ. ఇక్కడ వెళ్తున్నాం మనం, మెయిన్ ఎంట్రన్స్. At the top, Burj Khalifa, ascent to the world's tallest tower. మనం వెళ్తున్నాం ఇప్పుడు. మనం దుబాయ్ మాల్కి అయితే వచ్చినాం. దుబాయ్ మాల్ రిచర్డ్ షేక్తో వచ్చినాం. రిచర్డ్ షేక్ ఇది ఎవరిది దుబాయ్ మాల్? హిమార్ కన్స్ట్రక్షన్స్. అయితే దుబాయ్ మాల్కి అయితే వచ్చినాం. ఇక్కడ రిచర్డ్ షేక్. ఇక్కడ నుంచి మనము టాప్ ఫ్లోర్కి, మనకు 124 ఉంది, 160 ఫ్లోర్స్ కానీ మనకి టికెట్ 124th ఫ్లోర్కే ఉంది. మాకు తెలియదు, ఒకవేళ అక్కడ కూడా పోవచ్చేమో, మేము ఎంక్వైరీ చేయలే. టికెట్ ప్రాసెస్ చేసినాక లైన్ నెంబర్ 2 అని చెప్పారు మాకు. ఇది లైన్ నెంబర్ 2. లైన్ నెంబర్ 2 నుంచి అయితే మేము పోతున్నాం. ఇప్పుడు మనకి టికెట్ ఇచ్చిన పర్సన్ కూడా తెలుగు, రామ్నగర్ నుంచేనట. ఈ సేవ వెనకల నంది ఎల్లయ్య వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్తున్నాం టికెట్ ఇచ్చిన. కానీ అక్కడ రికార్డింగ్ అలా లేదు, సో మనం రికార్డింగ్ చేయలేదు. Yeah, just stay here for a while, sir. I will send you 2 minutes. I will send you. ఓకే, ఇక్కడైతే ఇలా పెట్టారు ఒక రెప్లికా బుర్జ్ ఖలీఫాది. అతను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని గురించి. ఏ షేక్ ఏడికి పోతున్నావు? షేక్ తొందర వెళ్ళిపోతూనే ఉండు. షేక్ ఈజ్ ఎక్సైటెడ్ టు సీ బుర్జ్ ఖలీఫా. అదే షేక్ అంటే షేక్ వాళ్ళదే. ఇది షేక్ ఎందుకు ఎక్సైట్ అవుతాడు? ఇప్పుడు చూస్తున్నాం మనం బుర్జ్ ఖలీఫాని మరి కొద్ది క్షణాల్లో. కూర్చొని చూస్తే కింద నుంచి ఆ మీద ఉన్న బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది అంట. అక్కడ టాప్ కనిపిస్తుంది అంట ఇక్కడ నుంచోని. ఓకే
ఈ గ్యాప్లో నుంచి టాప్ కనిపిస్తుంది. ఆహా సూపర్ కనిపిస్తుంది కదా ఎట్ ద టాప్ అని ఇక్కడ ఉంది కదా, ఆ మీద చివరిది కరెక్ట్ క్లియర్ విజన్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా వెళ్దాం మీదికైతే. ఎక్కడికక్కడ ఇక్కడ వాళ్ళ లోకల్ గైడ్స్ నిల్చొని ఉన్నారు, బాగుంది. అంటే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకు తెలియదు కదా. ఇక్కడ 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 అని చెప్తారు, దీని స్పెషాలిటీస్ చెప్తున్నారు. మనం ఇంకా బుర్జ్ ఖలీఫా బిల్డింగ్లోకి ఎంటర్ కాలేదు. ఆ పక్కన కనిపిస్తుంది కదా, ఇందులో కనిపిస్తలేదు. పక్కన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్లో నుంచి దాంట్లోకి ఎంట్రీ ఉంది బుర్జ్ ఖలీఫాకి. మనం ఇప్పుడైతే మనకి 124th ఫ్లోర్కి మనం వెళ్తున్నాం. ఓకే, బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్ట్ అయిందో. Welcome everyone to the Burj Khalifa ground floor. You can watch the time lapse how they built it from top to top. 4 నుంచి 7, 8లో కట్టేసారు వీళ్ళు. ఓన్లీ ఇన్ స్పాన్ ఆఫ్ 4 years built this mega structure. Well, the cost of building the Burj Khalifa was $1.5 billion. టైమ్స్ అయితే మనకి టికెట్ చెక్ చేసారు. 1,25,000 కోట్లు 1,25,000 కోట్లు మన కరెన్సీలో దీన్ని పర్చేజ్ చేయడానికి ఖర్చు అయింది. మనం వచ్చేసినాము, లిఫ్ట్ కోసం వెయిటింగ్. మనం లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా లిఫ్ట్స్. మనమైతే లిఫ్ట్లో ఉన్నాము. 77 సెకండ్స్లో 124 ఫ్లోర్ పోతుందంట. చూద్దాం మనం పోతున్నట్టు తెలుస్తుంది కదా. క్లోజ్ అయింది, క్లోజ్ మనం వచ్చేసినాము. 125th ఫ్లోర్కి వచ్చినాము. 125, you can start on the right. You can also 5th ఫ్లోర్లో ఉన్నాం మనం. 125th ఫ్లోర్లో మనం అవుతున్నాం. ఓ 125th ఫ్లోర్ మొత్తం సిటీ కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్. 125th floor on the top of Burj Khalifa. ఓహో, చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ చూడడానికి. చాలా బ్యూటిఫుల్, అద్భుతంగా సిటీ, దుబాయ్ సిటీ. 124th ఫ్లోర్కి ఒక ఫ్లోర్ డౌన్ వెళ్తున్నాం కిందికి. మనమైతే దుబాయ్ 124th ఫ్లోర్లో ఉన్నాం ప్రెసెంట్. చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఏం చెప్పలేము అసలు. సూపర్ అసలు చాలా బాగుంది. ఓన్లీ జస్ట్ 1 minute లిఫ్ట్ 125th ఫ్లోర్కి వచ్చింది. ఇక్కడ కింద కూర్చొని చూస్తున్నాం, కానీ ఇక్కడ కింద అంతా చాలా హ్యూమిడిటీ, డస్టీ కనిపిస్తుంది కదా. మొత్తం కంప్లీట్గా ఒక రౌండ్ అయితే వేద్దాం. ఇంకా పైన నా మీద కూడా చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. ఇంకా అమ్మ నా మీద చూసుకుంటే ఇంకా చాలా పెద్ద. ఈస్ట్
దుబాయ్ ఈస్ట్ ఇదంతా, ఇక్కడంతా దుబాయ్ ఈస్ట్, ఇక్కడ ఉంది కదా ఇదంతా దుబాయ్ ఈస్ట్. అండ్ దుబాయ్ సౌత్ కూడా కనిపిస్తుంది మనకి ఈ నుంచి. కంప్లీట్ ఇది సౌత్, ఇది దుబాయ్ సౌత్ సిటీ. వావ్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మన మీదికి అమ్మ ఆడిదాకా ఉంది. మనకి ఇది సిటీ అంతా ఇందులో నుంచి కనిపిస్తుంది, ఏది ఎక్కడ ఉంది అనేది. మనం ఇది మిషన్ ఎట్లయితే ఆపరేట్ చేస్తుంటామో చూపియన్నా, ఎట్లా ఆపరేట్ చేస్తున్నావు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీ వాక్, మనం ఇది ఉంది కదా ఇందులో నార్మల్గా ఎప్పుడే చెక్ చేస్తే ఇక్కడ ద బాక్స్ పార్కింగ్ ఇది వద్దగానే దాన్ని ఏంటి అనేది కనిపిస్తుంది. Siyempre may si ano, may pasok. Kaya nakakapunta tayo. కిందికి కూడా అంత ఫాస్ట్గా వస్తుంది కదా. Ano yung time ako? Kaya nga, ako nga din kaya just breathe and lunok. Hindi ka pwede mag-ano. చాలా స్పీడ్గా వస్తుంది కిందికి కూడా. Ay, parang yung alam, patay yung చెవులు బ్లాక్ అవుతున్నాయి కదా. just breathe. Pati sila, oh. Sa loob. Lunok. Sipag pa naman ako, mami, may luga na ako. ఇది ఇక్కడ కనిపిస్తుంది మనకి ఫ్లోర్లో ఎట్లా వస్తుందో లిఫ్ట్. 31 seconds. బాగుంది కదా. ఖలీఫా ఎట్లా స్టార్ట్ అయింది అలా వాళ్ళ విజన్ ఇది, వాళ్ళ విజన్ ఈ మోడల్. అండ్ ఇది ఫౌండేషన్ ఆన్ 2004 ఇది ఫౌండేషన్. అండ్ 2005లో స్టాండింగ్ ఆన్ ఎ రాఫ్ట్ ఇది. 2005లో ఏ టవర్ ఈజ్ బార్న్, టవర్ స్టార్ట్ చేసారు 2005లో. అండ్ 2006లో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ టెంపరేచర్ 44 degrees ఉన్నప్పుడు వర్క్కి చాలా అంతరాయం కలిగింది అంట ఇక్కడ ఈ 2006లో ఈ స్టేజ్లో. అండ్ 2006లో మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ సర్వీస్ ప్లాన్ చేశారు 2006లో. 2007లో సెట్ బ్యాక్ టు రెసిస్ట్ ద విండ్ని కంట్రోల్ చేసేందుకు అన్నీ ఏర్పాటు చేసి పెట్టేశారు. 2007 ఏప్రిల్ లెవెల్ 125 అయింది. 2007 ఏప్రిల్ లెవెల్ 125. అండ్ 2007 జూలై ద వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా.
2007 September, the world's tallest freestanding structure. 2009లో ఈ విధంగా ఉండే. మొత్తం లాస్ట్కి అయితే 2009లో బుర్జ్ ఖలీఫా ఈ విధంగా రెడీ అయిపోయింది. దుబాయ్ మాల్కి అయితే ఎగ్జిట్ అయిపోతుంది. చాలా నియర్లో 5 ఫ్లోర్స్ వెరీ ఈజీగా 5 ఫ్లోర్స్ ఎగ్జిట్ దుబాయ్ మాల్. కంప్లీట్ ఇది బుర్జ్ ఖలీఫా. మాకు హార్డ్లీ ఇది ఒక 1 hour పట్టింది తిరగడానికి. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇక బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోతాము. మా డ్రైవర్కి కూడా కాల్ చేసాం, వస్తుండో ఈజ్ ఆన్ ది వే. మాకు తెలియదు కదా, ఇప్పుడే ఎగ్జిట్ బయటికి వచ్చేసాము నేను రిచర్డ్ షేక్ తోటి. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి పోతున్నాం. ఇది అంతా డౌన్ టౌన్ ఏరియా, కంప్లీట్ బిజినెస్ ఏరియా. ఇది డౌన్ టౌన్ ఏరియా. ఇది మనము ప్రజెంట్ ఒయాసిస్ మాల్లో ఉన్నాము. చూస్తుంది కదా ఇదంతా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మెరీనా అండ్ పామ్ బీచ్కి వెళ్తున్నాం. మన పర్సన్ డ్రైవర్ కూడా మన కోసం వెయిట్ చేస్తున్నాడు. బాయ్ థ్యాంక్ యూ. పోదామా తెరీమా వాళ్ళు ఉంటారండి ఎక్కువ కేరళ. ఇక్కడ కేరళ వాళ్ళు తక్కువనా? ఇదంతా మనలే. ఫస్ట్ దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా, సెకండ్ ఇది ఒయాసిస్ మాల్, అండ్ ఇప్పుడు మనం పోయేది అట్లాంటిస్. రిచర్డ్ షేక్ ఎక్కడున్నారు మీరు? కనిపిస్తలేరు. అసలు మీ డ్రెస్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గిఫ్టెడ్ బై మై కజిన్స్ ఇన్ లా. ఓకే. అంటే మీ చుట్టాలు ఇక్కడ ఉన్నారా? నాట్ ఇక్కడ కాదు, సౌదీ. ఓకే, అక్కడ నుంచి తెచ్చిరా? ఆ డ్రెస్ చాలా ట్రావెల్ చేసింది అయితే. సౌదీకి పోయింది ఆ డ్రెస్, ఇండియాకి వచ్చింది. దుబాయ్ వచ్చింది, హైదరాబాద్కి. దుబాయ్ వచ్చి హైదరాబాద్ వచ్చి మళ్ళీ దుబాయ్ వచ్చింది. డ్రెస్ ఒకటే వచ్చింది. డ్రెస్లో మంచి అయితే ఫస్ట్ ట్రిప్ ఇండియాకి వచ్చిండా. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ అట్లాంటిస్ పోతున్నాం. ఎన్నిసార్లు చూసినాం ఇది బుర్జ్ బ్రో. దాంట్లో 5 lakhs 6 lakhs ఉంది రూమ్. जुमेरात होटल. जुमेरात कसर ये होटल है. अच्छा व्यू है, अच्छा जगह है. ఓకే వ్యూ. ఇది జుమెరాత్ హోటల్. ఇది డేట్స్ ఎట్లా వండుని బాగుంది. इधर मैं आपको ड्रॉप करता हूँ, थोड़ा फोटो. డ్రైవర్ అన్న ఏం చెప్పిండు అంటే, ఇక్కడ నేను ఆపుతాను, మీకు ఒక 2 minutes ఇక్కడ ఫొటోస్ దిగండి, వ్యూ బాగుంటుంది. నిజంగానే వ్యూ బాగుంది. మధ్యలో వాటర్ మధ్యలో ఇల్లు బాగుంది. నా బ్యాక్ సైడ్ బుర్జ్ అల్ అరబ్. ఇది క్లియర్గా లేదు అంతా. ఇక్కడైతే బుర్జ్ అల్ అరబ్ అనే హోటల్ ఉంది, 7-star హోటల్. చాలా ఎక్స్పెన్సివ్. మేము దాంట్లో నార్మల్గా ఇట్లా చూస్తాం కదా, ఒక్క రూమ్ మధ్యలో 5 lakhs ఎంత ఉండే పర్ డే పర్ నైట్. ఇది గెస్ట్ హౌస్. ఇది షేక్స్ గెస్ట్ హౌస్.
ఇదంతా చాలా పెద్దగా ఉంది. ఇది ఇప్పుడు మనం పోయేది ఇంతకుముందు సీ ఉండే అంట. ఇదే పామ్ ఐలాండ్ అయింది, పామ్ జుమెరా. भाई इसमें फ्लैट कितना आएगा भाई डबल बेडरूम? बहुत महंगा होगा भाई, मिलियन में होगा, 8 मिलियन 7 मिलियन 7 मिलियन 8 मिलियन అంటే 8 मिलियन అంటే 8 मिलियन 7 मिलियन दरम्स बोल रहे हैं. शाहरुख खान का भी इधर ही है. షారుఖ్ ఖాన్ కా घर भी इधर ही है. చూస్తున్నారు కదా ఆపోజిట్ అట్లాంటిస్ హోటల్, అది బాగుంది కదా. ఇక్కడ ఇది ఇప్పుడు క్లియర్ వ్యూ అయితే కనిపిస్తుంది. इंजीनियरिंग मार्वल. ప్రెసెంట్ మనము అట్లాంటిస్ దగ్గర ఉన్నాము. ట్రైన్ పోతుంది చూడు అన్న, ఇది మీద నడిచేది. ఇందాక చెప్పాను కదా ట్రైన్ అని, చిన్న ట్రైన్ పోతుందని. ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడు. ట్రైన్ చిన్నది, ఒక 3 డబ్బాలు. ఇది అట్లాంటిస్. ఇది మనం ఉన్నది పామ్ జుమెరా. అండ్ ఇది కూడా చాలా బాగుంది ప్లేస్. విజిట్ చేసుకొని అంత ప్యాకేజ్లోనే వచ్చింది. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం చేసుకోండి, కానీ ఈ సీజన్లో చేసుకోకండి. ఏంది మన జూలై ఆగస్ట్లో చేసుకోకండి, సెప్టెంబర్లో ఆ టైంలో చేసుకోండి, బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎండ లేదు కానీ చూడండి, మన ఎండ అయితే ఏం లేదు కానీ హ్యూమిడిటీ మాత్రం ఘోరంగా ఉంది. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి, కనిపిస్తుంది అనుకుంటున్నాను. అట్లాంటిస్ అయిపోయింది, మరీనా అయిపోయింది, బుర్జ్ ఖలీఫా అయిపోయింది, పామ్ ఐలాండ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ మ్యూజియం దగ్గర పోతున్నాం. पाम जुमेरा. 7 స్టార్ హోటల్ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అవతల అంత బీచే, బీచ్ రోడ్. అండ్ ఇక్కడ ఇది బుర్జ్ అల్ అరబ్ హోటల్. जुमेरा बीच. ఇది జుమెరా బీచ్. ఇది జుమెరా బీచ్. ఇది అల్ హరబ్ హోటల్, బుర్జ్ అల్ హరబ్. बाहर भयानक है. फोटो निकालो. అయితే ఇప్పుడు మనము ఫ్యూచర్ మ్యూజియం దగ్గర వచ్చినాము. టెక్నాలజీ ఎంత చూపిస్తారు ఇలా. యాక్చువల్లీ మనం అయితే లోపల వెళ్ళడం లేదు, నార్మల్గా బయట నుంచే చూద్దామని వచ్చామంతే. అంటే ఇది లోపలికి వెళ్ళడం మా ప్యాకేజ్లో లేదు. అవినా ఓకే, ఇది అంత బాగుంది కదా. ఇక్కడ ఓకే, नीचे ही छोड़ देते भैया. అయితే మనం ఇప్పుడే దుబాయ్ సిటీ టూర్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ మన హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఓన్లీ ఈరోజు అంతా ఓన్లీ సిటీ టూర్ అనమాట. బయట నుంచి చూడడం ఎట్లా ఉంటుంది దుబాయ్ అనేది. లోపలికి వెళ్ళింది అట్లా ఏం లేదు, ఓన్లీ బుర్జ్ ఖలీఫాకి మాత్రం లోపల వెళ్ళిపోయాము. చలో, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మా రిచర్డ్ షేక్ గురించి కూడా ఏమైనా కమెంట్ చేయండి. అండ్ Thank you Thank guys. you Thank all. you so much for all your support థ్యాంక్ and యూ, love. బాయ్ Thank you. Thank you. Bye. బాయ్ బాయ్. Bye. Take care.